మోకరించుకొని ఆయన్ని ఆరాధన చేయడానికి, అలాగే మన దశమ భాగంనైతేనేమి, మన యొక్క హృదయ అర్పణనైతేనేమి అర్పించడానికి దేవుడు మన మధ్య నుండి చేసిన సహాయాన్ని బట్టి మనం ఎంతగానో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. ప్రత్యేకంగా మరి నాకు ఈ యొక్క చక్కటి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, అలాగే మన సంఘ దైవ సేవకులకి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి పాస్టర్ గారు చెప్పినట్లుగా నా పేరు డానియల్. సో మొట్టమొదటిసారి మరి మన సంఘంలో మీతో పాటు నేను కూడా దేవుడి వాక్యాన్ని కలిసి ధ్యానం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది, నేను ఎక్కువ సమయము మాట్లాడను, కానీ ఒక హాఫ్ అన్ అవర్, అరగంట మీతో మాట్లాడాలి, దేవుడి వాక్యాన్ని ధ్యానం చేయాలని చెప్పి ఇష్టపడతా ఉన్నాను. మళ్ళీ 1కి వేరే చర్చ్లో సెర్మోన్ ఉంది. నవప్రసాద్ గారు అని చెప్పి మీకు పాస్టర్ గారు తెలిసే ఉంటుంది. సో ఆ పాస్టర్ గారు నన్ను వాళ్ళ చర్చ్కి ఆహ్వానించడం జరిగింది. అలాగే ఇక్కడికి కూడా మరి పాస్టర్ గారి ద్వారా రావడం జరిగింది. మరి నేను నా సాక్ష్యాన్ని కాదు, కానీ నా గురించి 2 నిమిషాలు మాట్లాడి నేను వాక్యం వరకు వెళ్ళిపోతా ఉన్నాను. మరి నా పేరు డానియల్, మాది కావలి, నెల్లూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. సో నేను చేసే పని ఏంటి అంటే నార్త్ ఇండియన్ మిషనరీగా మరి ఢిల్లీలో పనిచేస్తూ ఉన్నాను. అసెంబ్లీ ఆఫ్ న్యూ లైఫ్ మిషన్ చర్చ్ అనే ఆర్గనైజేషన్ తరఫున మరి నేను నార్త్ ఇండియన్ మిషనరీగా నేను నా భార్య కలిసి అక్కడ దేవుని పరిచయంలో కొనసాగుతా ఉన్నా. మరి అక్కడ బైబిల్ కాలేజ్లోనే అకౌంటెంట్ కమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. సో ఇది నా గురించి. సో దేవుని చిత్తం అయితే మరలా ఒకసారి వచ్చినప్పుడు నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మరి ఆల్రెడీ పాస్టర్ గారు ప్రార్థన చేశారు దేవుని వాక్యం కొరకు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనాన్ని అందరము కలిసి చదువుదాం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చున్నావు. జాగ్రత్తము చేయుటకును విగ్రహములు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించు వారిని మోసపరుచున్నది. మంచిది. పాస్టర్ గారు చెప్పారు, మరి హిందీలో కూడా మీరు వాక్యం చెప్పగలరు అన్నప్పుడు, అవును పాస్టర్ గారు, మరి నేను హిందీలో కూడా చెప్పగలను అని మాట ఇచ్చాను పాస్టర్ గారికి. अभी इधर कितना लोग हैं हिंदी लोग? ठीक है, धन्यवाद. मेरा नाम जो है डैनियल, मैं दिल्ली से काम कर रहा हूँ, असिस्टेंट प्रोफेसर का काम कर रहा हूँ मैं. तो मेरा हिंदी जो है अपने गांव का जैसा नहीं होगा, मगर मैं भी सीख कर दिल्ली में काम कर रहा हूँ, तो थोड़ी समझो, ठीक है. तेलुगु से हिंदी ऐसा बात करेंगे, आप भी समझो. प्रकाशित वाक्य 2रा अध्याय 20 वचन हम पढ़ेंगे. प्रकाशित वाक्य 2रा अध्याय 20 वचन हम पढ़ेंगे. पर मुझे तेरे विरुद्ध यह कहना है कि तू उस स्त्री इज़बेल को रहने देता है जो अपने आप को भविष्यवक्ता कहती है और मेरे दासों को व्यभिचार करने और मूर्तियों को आगे के चढ़ाई गई वस्तु खाना खिलाकर भरमाती है. ठीक है. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం మనం గమనించినట్లయితే, ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, ఏమనగా తన ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అని చెప్పి. अगर हम लोग इधर देखें तो एक स्त्री के बारे में बोल रहा है. क्या है उनका नाम? क्या है? यजेबेल. हमारा जीवन में हम लोग जो है, हम लोग विश्वासी लोग हैं. बाप्तिस्मा लेना आप लोग, మరి మన జీవితంలో మనం బాప్తిస్మం తీసుకున్న వారుగా ఉన్నాం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మన వ్యక్తిగత జీవితం, మన విశ్వాస జీవితం అనేది ఎలాగో మన సంఘంలో కట్టుకోవాలి. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఏంటి అంటే, God your heart with the word of God. परमेश्वर का सुसमाचार क्या है? परमेश्वर का वचन के वजह से हमारा हृदय जो है सुरक्षा करना है.
మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మన హృదయాన్ని మనం కట్టుకునే వారంగా లేదంటే కప్పుకునే వారంగా ఉండాలి అనేది ఈరోజు నేను మాట్లాడబోయే అంశం. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ సంఘం గురించి ఇక్కడ ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడంటే తుయథైరా అనే సంఘం గురించి మరి యోహాను గారు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. యోహాను గారు ఎవరు ఈ మాటలు పలుకుతా ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను ప్రత్యక్షపరుచుకొని యోహాను గారితో ఇలాగూ రాపిస్తా ఉన్నాడు. ఎలాగూ, ఇదిగో తుయథైరా అనే సంఘమా, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. इधर हम देखें तो यूहन्ना जो है यीशु मसीह के द्वारा क्या कर रहा है, एक कलीसिया जो है उनका नाम तुयथैरा, क्या है तुयथैरा, वो तुयथैरा संघ के बारे में ये बोल रहा है क्या है, एक विरुद्ध का काम कर रहा है आप लोग। तुयथैरा कलीसिया आप लोग जो है यीशु मसीह के द्वारा यीशु मसीह का विरुद्ध का काम कर रहा है, इसलिए आप विरुद्ध का कहना काम जो है मैं आपके बारे में पूछ रहा हूं. మరి ఏది విరోధమైన పని నీవు చేస్తున్నావో నేను దాని గురించి మాట్లాడుతా ఉన్నాను. అలాగే మనం గమనించినట్లయితే అదే 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే అసలు ఆ సంఘము మొదట ఏ స్థితిలో ఉందో మనం గమనించవచ్చు. अगर हम देखेंगे तो प्रकाशित वाक्य 2रा अध्याय पहले वचन से हम देखेंगे तो पहले तेलुगु में पढ़ेंगे, उसके बाद हिंदी में आएंगे. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఆ తుయథైరా సంఘము మొట్టమొదట ఎలా ఉంది అంటే 1వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్లయితే నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును, అయినను మొదట నీకుంటున్న ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. अभी हिंदी में पढ़ेंगे, क्या है इसमें पहले वचन हम देखेंगे तो पहले 2रा अध्याय 3रे वचन हम पढ़ेंगे तो इधर क्या दिखाई दे रहा है, और तू धीरज धरता है और मेरे नाम के लिए दुख उठाते रख रहा है, क्या कर रहा है, दुख उठा के रख रहा है, इसलिए मैं आपके बारे में एक बात कहना कर रहा हूं. वो बात क्या है, मतलब आप मेरे जैसा विरुद्ध कर रहा है. ఏంటి అంటే మీరు మొదట మీ గుండెన ప్రేమను మీరు విడిచిపెట్టిన వారిగా ఉన్నారు. అదేంటి అంటే మీరు మొట్టమొదటిగా విశ్వాసంలో ఎంతో బలంగా ఉన్నవారు, ప్రేమలో కొనసాగిన వారు, విశ్వాసంలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని వచ్చిన వారు. కానీ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అంటే మొదట ప్రేమను విడిచిపెట్టిన వారిగా ఉన్నారు. हम जो है कैसा है, मतलब हमारा पहले प्रेम जो है हम लोग यीशु मसीह के द्वारा यीशु मसीह का संबंध जो है अभी टूट चुका है हमारा बीच में. कौन सा संबंध है, यीशु मसीह जो है हमको एक बातचीत करने के लिए, प्रार्थना करने के लिए, विश्वास में रहने के लिए एक संबंध रखा था, वो संबंध को हम टूट चुका है. पहले प्यार जो है, पहले प्रेम का प्यार जो है वो प्रेम अभी हमारा बीच में नहीं है. किसके बीच में, हमारा बीच मतलब मैं और आपका बीच में नहीं. यीशु मसीह परमेश्वर और हमारा बीच में वो संबंध अभी नहीं है. మరి ఆ సంబంధము మనం ఎలా కోల్పోయాము అంటే మనం మాట్లాడిన ఆ యొక్క విశ్వాస జీవితము అలాగే ప్రార్థన ద్వారా మనకు ముందున్న సంబంధము మనం కోల్పోయిన వారంగా ఉన్నాం. ఎవరి మధ్య, మీకు నాకు మధ్య కాదు, కానీ యేసుక్రీస్తు అలాగే మనకు మధ్య ఉన్న సంబంధాన్ని కోల్పోయిన వారంగా ఉన్నాం. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, ఆ సంబంధాన్ని దేని ద్వారా కట్టుకోవాలంట, దేవుని వాక్యం ద్వారా మనం ఆ సంబంధాన్ని కట్టుకునే వారంగా ఉండాలి. हम लोग जो है कैसा हम पढ़ेंगे, परमेश्वर का वचन केवल ऐसा वो संबंध जो है हम रखना है परमेश्वर के साथ, यीशु मसीह के साथ हम एक वचन से हम वो संबंध को हम रखना है. इसलिए परमेश्वर जो है हमसे बातचीत कर रहा है. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నీవు కోల్పోయిన సంబంధాన్ని నేను కట్టడానికి ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉన్నాను. ఇదిగో తుయథైరా సంఘమా, ఇదిగో మీరు మీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అదేంటి అంటే ముందున్న ప్రేమను మీరు కోల్పోయిన వారిగా ఉన్నారు. చాలా మంది ఏమనుకుంటా ఉన్నారంటే బాప్తిసం తీసుకున్నప్పుడు ఎంత మంచిగా ప్రార్థనకు వచ్చేవాళ్ళు,
ఎంత భక్తిగా పాటలు పాడేవాళ్ళం, ఎంత ముందుగా పాస్టర్ గారి కంటే ముందుగా వచ్చి ప్రార్థన చేసుకునేవారు. अभी हम लोग पहले बपतिस्मा लिया था, बपतिस्मा होने के बाद हम लोग क्या कहेंगे, पहले पास्टर के पहले हम आके प्रार्थना कर रहा है और गाना भी गा रहा है। अभी जो है वो संबंध टूट चुका है। पहले विश्वासी का संबंध जो है वो अभी टूट चुका है। ये मेरा बात नहीं है, यीशु मसीह क्या कह रहे हैं, मतलब आपका संबंध जो है किसके वजह से, इसके वजह से। దేని ద్వారా సంబంధం కోల్పోయామట, ఇదిగో ఈ ఫోన్ ద్వారా కావచ్చు, లేదంటే దేవుని కంటే ఎక్కువగా మనం ఏదైతే ప్రేమిస్తా ఉన్నామో అది నీ భర్తని కావచ్చు, నీ భార్యని కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ ఉద్యోగాన్ని కావచ్చు. దేని ద్వారా ఆ ప్రేమను కోల్పోయామంటే నీ భర్తను ఎక్కువగా దేవుని కంటే ప్రేమించడాన్ని బట్టి. దేని ద్వారా మనం సంబంధాన్ని కోల్పోయామంటే దేవుని కంటే ఎక్కువగా ఈ ఫోన్ని ప్రేమించడాన్ని బట్టి. దేని ద్వారా మనం ఆ సంబంధాన్ని కోల్పోయామంటే నీ ఉద్యోగాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడాన్ని బట్టి. क्यों हम लोग वो संबंध जो है टूट चुका है, मतलब हमारा फोन के वजह से, हमारा पत्नी के वजह से, हमारा पति के वजह से, हमारा उद्योग के वजह से. कुछ लोग जो है मेरा उद्योग, मेरा काम जो है वो यीशु मसीह के साथ नहीं कर रहा है. कुछ लोगों को रविवार को भी छुट्टी नहीं मिल रहा है. కొంతమందికి ఆదివారం కూడా సెలవు ఉండదు. దేవుని మర్చిపోయి వారి దేవుని కంటే ఉద్యోగాన్ని ప్రేమిస్తా ఉన్నారు, డబ్బుని ప్రేమిస్తా ఉన్నారు, వారి భార్యను భర్తలను ప్రేమిస్తా ఉన్నారు. అందును బట్టే నీకును నాకును ఉన్న మధ్య ప్రేమ ఈరోజు లేదు. అదే ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలోనే మనం గమనించినట్లయితే 5వ వచనంలో, 2వ 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని యెడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. अभी हम लोग पढ़ेंगे प्रकाशित वाक्य 2रा अध्याय 5 पद हम पढ़ेंगे. उसमें क्या है, 5 पद में क्या है, इसलिए स्मरण कर कि तू कहां से गिरा है, कहां से गिरा है और मन फिरा और पहले के समान काम कर. यदि तू मन न जाए तो मैं तेरे पास आकर तेरी दीवार को उसके स्थान से हटा दूंगा. क्या हो रहा है सर इधर, जीवन को क्या है, उसमें हटा दूंगा. अभी आप लोग जो है ये संबंध को नहीं रखे तो आपका संबंध जो है मैं टूटने के लिए जा रहा हूं. अभी यीशु मसीह के साथ प्रार्थना नहीं करे तो, अभी यीशु मसीह के साथ संबंध नहीं करे तो आप लोगों का जीवन जो है वो टूटने के लिए मैं सोच रहा हूं. ये मेरा बात नहीं है, यीशु मसीह आपको कह रहा है. యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ మీరు నాతో సంబంధం కలిగి లేకపోతే, ఒకవేళ మీరు నన్ను ప్రేమించకపోతే, ఒకవేళ నీకు నాకు మధ్య ఉన్న సంబంధం లేకపోతే ఈ రోజే నీ జీవితాన్ని క్లోజ్ చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దేవుడు ఈరోజు ప్రేమతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమంది మన భార్య కంటే, భర్త కంటే, ఉద్యోగం కంటే దేవుని ప్రేమతో మనం వెళ్తా ఉన్నాం. చాలా మంది అనుకుంటున్నారు ఏంటి అంటే, అయ్యో నేను అందరికంటే వచ్చి చాపలేస్తాను, నేను అందరికంటే వచ్చి మంచిగా పాటలు పాడతాను, నేను అందరికంటే వచ్చి ప్రార్థన చేస్తాను అని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఈ సంఘం కూడా అలానే ఉంది. ఎలా ఉందో తెలుసా, మొదట ఎలాగుందంట, విశ్వాసంలోను, వ్యక్తిగత జీవితంలోను, ప్రేమలోను ఎలా ఉందంట, చాలా మంచిగా ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్రేమను నువ్వు కోల్పోయిన దానివిగా ఉన్నావు. ఇప్పుడు నీవు ఆ ప్రేమను కోల్పోయిన వాడివిగా ఉన్నావు. ఒకవేళ నిజంగా ఆ ప్రేమను కోల్పోతే ఈరోజు ఆ సంబంధాన్ని కట్టుకోవడానికి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. अभी यीशु मसीह क्या कर रहा है, अभी पहले आप लोग जो हैं मुझसे इतना प्यार कर रहे हैं, मतलब आप पहले आके प्रार्थना कर रहा है, आप पहले आके गाना गा रहा है, विश्वासी लोग जैसा विश्वासी लोगों के साथ हर रविवार को इधर आके हम आराधना कर रहा है. मगर अभी जो है संबंध जुड़ चुका है. किसके वजह से, आपका घमंड के वजह से, आपका स्वार्थ के वजह से, आपका ज्ञान के वजह से वो संबंध जो है अभी टूट चुका है.
ఎందుకు ఇంకా ఆయన సంబంధంతో మనం కోల్పోయామంటే మన జ్ఞానమును బట్టి, మన గర్వాన్ని బట్టి, మనకున్న అధికారాన్ని బట్టి మనం ఆ సంబంధాన్ని కోల్పోయిన వారంగా ఉన్నాం. నిజంగా చేతిలో పట్టుకోండి బైబిల్ పక్కడు अपने हाथों से పట్టుకొని ఈరోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారు? బైబిల్ పట్టుకున్నారు మీరు జాగ్రత్త. అవి आप लोग जो है कितना लोग बाइबल पढ़ के इधर आए? శుభే చదివారా? ఎంతమంది ప్రార్థన చేశారు? ఇవి బేసిక్ థింగ్స్. ये विश्वास लोगों को ये पहली बात है. అర్థమవుతుందా? మనము ఒకవేళ ఇలా నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను, ఒకవేళ ఇది మీకు ఇష్టం లేకపోయినా పర్లేదు, ఒకవేళ నన్ను మీరు ద్వేషించినా పర్లేదు, ఈరోజు వాక్యం చెప్పడానికి ఇక్కడ ఉన్నాను కాబట్టి మాట్లాడేది నేను కాదు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడని గ్రహించాలి. అవి मेरा इशारा देकर आप विरोध कर सकते, मगर द्वेष कर सकते, मगर मेरा बात नहीं है. यीशु मसीह आपसे बातचीत कर रहा है. एक लड़की लड़का जो है वो प्यार हुआ था, लड़की लड़का बीच में प्यार हुआ था. हर दिन जो है अपने खाया, क्या खाया, अपने ना लिया, कब ना लिया, ऐसा चाट करके हम हर दिन हर समय हर एक विषय के लिए हम पूछेंगे नहीं పూछेंगे ना. మనం ఏం చేస్తామంటే ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటా ఉంటే, ఒకవేళ ఇది తప్పుగా ఉంటే మీరు నన్ను క్షమించండి, ఒకవేళ అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటా ఉంటే ప్రతిరోజు మనం ఏం చేస్తాం? ఫోన్లో తిన్నావా, ఏం తిన్నావు, పడుకున్నావా, నిద్రపోయావా, స్నానం చేసావా, ఎంత ప్రేమ ఉంటేనో कितना प्यार करके हम लोग पूछेंगे उससे. मगर 3 साल हो गए, 4 साल हो गए, 4 साल होने के बाद वो लोगों को शादी हुआ. क्या हुआ? शादी हुआ. 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు వాళ్ళిద్దరికి పెళ్ళి అయింది. वो लोग जो है अभी चैटिंग बंद किया था. वो लोग जो है अभी खाना है क्या, पीना पी रहा है क्या, ऐसा नहीं पूछ रहा. पति आकर पूछ रहा पत्नी से, पत्नी अब क्या हुआ, अभी चैटिंग नहीं कर रहा है मुझसे, अभी बातचीत नहीं कर रहा, क्या हुआ, ऐसा पूछ रहा. ఏమంటాడు తెలుసా? భర్త వచ్చి, అమ్మా ఇంతకు ముందు నన్ను ఎంత ప్రేమించావో, ఇంతకు ముందు చాటింగ్ చేసేదాని కదా, ఇంతకు ముందు తిన్నావా, ఇంతకు ముందు పడుకున్నావా, ఇంతకు ముందు తెల్లారిందా అని అడిగేదాని కదా, ఇప్పుడేమైంది? हम लोग भी ऐसा है. మనం కూడా అలానే ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు వారితో. అందుకే మొదట నీకుండిన ప్రేమను నువ్వు కోల్పోయిన దానిగా ఉన్నావు. మొదట నీకున్న ప్రేమను నువ్వు కోల్పోయిన వాడిగా ఉన్నావు. पहला प्रेम जो है वो अभी टूट चुका है. पहला प्रेम को आप लोग छोड़ दिया था. इसलिए यीशु मसीह जो है आप लोगों से बातचीत कर रहा है. अभी संबंध रखने के लिए आप तैयार है क्या? అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంబంధాన్ని మరలా కట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని. సిద్ధంగా ఉంటే దేవుని ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము ఆయనతో సంబంధాన్ని కట్టుకోవడానికి సిద్ధపడదాం. సిద్ధంగా లేకపోతే, ఒకవేళ సిద్ధపడి ఉంటే మొదటి విశ్వాసాన్ని కోల్పోయిన వారంగా, మొదటి ప్రేమను కోల్పోయిన వారంగా, మొదటి ఇంకా ఏం కోల్పోయాం? ప్రేమను కోల్పోయిన వారంగా ఈ రోజు నుంచి దేవుడి వాక్యాన్ని చదవడం స్టార్ట్ చేద్దాం. అవునా కాదా? ఇంతకు ముందు వాళ్ళిద్దరి మధ్య ప్రేమను బట్టి ప్రతిరోజు మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఆ ప్రేమ తగ్గిపోయింది. ఇప్పుడు వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో తెలుసా? ఇదిగో ఇప్పుడు పురుషుడిని సంపాదించాలి, భర్తని సంపాదించాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని పోషించాలి. ఇంతకు ముందు వాళ్ళిద్దరూ ఎలా ఉండేవాళ్ళు? వాళ్ళిద్దరే. కానీ ఇప్పుడు ఏమైంది? వాళ్ళ మధ్య ఒక సంబంధం ఏర్పడింది, పెళ్లి అనే సంబంధం, పిల్లలు అనే సంబంధం వచ్చేసింది. ఇప్పుడు ఆ ప్రేమ తగ్గిపోయింది. ఆ ప్రేమను బట్టి భర్త వచ్చి అడుగుతా ఉన్నాడు, ఏంటమ్మా నువ్వు నన్ను ప్రేమించడం మానేశావు, ఏంటమ్మా నువ్వు నాతో మాట్లాడడం మానేశావు. ఆ ప్రేమ కాస్త ఎవరి మీదకి వెళ్ళిపోతా ఉంది? పిల్లల మీదకి వెళ్ళిపోతా ఉంది. ఆ ప్రేమ కాస్త ఎవరి మీదకి వెళ్ళిపోతా ఉంది? ఉద్యోగం మీదకి వెళ్ళిపోతా ఉంది. ఆ ప్రేమ కాస్త ఎవరి మీదకి వెళ్ళిపోతా ఉంది? ఇదిగో నేను నీ ప్రేమిస్తా కూర్చుంటే, నీతో మాట్లాడుతా కూర్చుంటే నీ కూడా ఎవరు పెడతారు, నీకు అన్నం ఎవరు పెడతారు? अभी वो प्यार जो है बच्चों के वजह से, पत्नी के वजह से, अभी काम के वजह से वो प्यार जो है अभी नहीं है.
क्यों? अभी वो पुरुष जो है पत्नी को संभालना है, पति जो है बच्चों को संभालना है, उसके वजह से वो प्यार जो है थोड़ी कम होता है. పిల్లలను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, లేకపోతే నీ తల్లిదండ్రుల మీద ప్రేమను బట్టి మీ ఇద్దరి మధ్య ప్రేమ ఏమైపోయింది? తగ్గిపోయిందిగా ఉంది. అదే యేసుక్రీస్తు ప్రభువు కూడా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీ ఉద్యోగాన్ని బట్టి నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తా ఉన్నావు. ఇదిగో నీ బిడ్డల కన్నా చాలా మంది వాళ్ళ బిడ్డల కోసం ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా? హన్నా ప్రార్థన చేసినట్టుగా చేస్తారు. ఎవరు? కన్నీళ్లు వచ్చేసి. ఎంత కన్నీళ్లు? ఉద్యోగం లేనప్పుడు ప్రతిరోజు చాపలేసేది ఆమె, పాటలు పాడేది ఆయనే, ఆరాధన నడిపించేది ఆయనే. కానీ ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో పాస్టర్ గారు ప్రతి ఆదివారం మాకు సెలవు ఇవ్వట్లేదండి. कुछ लोग जो हैं हर एक जॉब के लिए, उनका जॉब के लिए हर दिन प्रार्थना करेंगे. हर दिन जो है पास्टर के पास आकर, पास्टर जी मेरे लिए प्रार्थना करो, मुझे जॉब चाहिए, ऐसा पूछ के प्रार्थना कर सकते. मगर जॉब आने के बाद इतवार को नहीं आ पाएंगे, क्योंकि समय नहीं. पास्टर जी किसके लिए समय नहीं? किसके लिए समय नहीं? यीशु मसीह को पास आकर पहले जो है आप वो काम के लिए प्रार्थना किया था, अभी जो है प्रार्थना करने के लिए भी समय नहीं है मेरे पास. इतना तक हम कम हो चुके हैं. అంతగా దిగజారిపోయాం, అంతగా నీచమైన స్థితిలోకి వెళ్ళిపోయాం. మన తలంపుల్లో, మన ఆలోచనలో, మన క్రియలలో ఏముందో తెలుసా? ఇప్పుడు బైబిల్ లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు. ఇదిగో నా పిల్లల్ని నేను చూసుకోవాలి. నేను చూసుకోవద్దని తప్పుగా మాట్లాడలేదు, క్షమించండి, చూసుకోవాలి. కానీ నీ పిల్లలకు కూడా యేసయ్యని పరిచయం చేస్తే నీ పిల్లలు కూడా యేసయ్యతో సహవాసం చేయడానికి రెడీ అవుతారు. अब लोग जो है शादी होने के बाद क्या करना है? अपना बच्चों के लिए भी ये यीशु मसीह है, वो हमारा परमेश्वर है, वो शक्तिवंत परमेश्वर है, हमको सब कुछ दिया था. यीशु मसीह के बारे में बच्चों को भी आप लोग जो है पढ़ लिया था, ध्यान किया था उसके साथ. वो लोग भी यीशु मसीह के पास आकर वो भी प्रार्थना कर सकते हैं. इसलिए अपना परिवार, అందుకే మన సంఘముతో, మన కుటుంబముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ షకీనా సంగమా, యేసుక్రీస్తు సంబంధాన్ని కోల్పోయిన దానిగా ఉన్నావా? తొయదుల సంగమా, మొదటి ప్రేమను నువ్వు కోల్పోయావు. ఇప్పుడైనా రానాలేదు. शकीना कलिशा जो है अभी मेरे साथ, अब आ जाओ, मैं सब कुछ आपको दे देंगे. संबंध रखने के लिए मैं अभी से आपसे बुला रहा हूं, मेरे पास आ जाओ. संबंध निकट कर हम लोग जो है आराधना कर सकते, गाना गा सकते, प्रार्थना भी कर सकते. और आगे बढ़ेंगे. ये एजबेल जो है, इनके बारे में एक वचन हम पढ़ के हम आगे बढ़ेंगे. ఎజ్బేలు के बारे में, మరి ఎజ్బేలు గురించి ఒక వచనం మనం చదువుకుని అసలు ఈ స్త్రీ ఎవరు, ఎందుకు ఆమెను సంఘంతో పోల్చాడో మనం గమనించినట్లయితే ఎజ్బేలు 1వ రాజులు 18వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? ఎవరైనా తీసిన వారు 1వ రాజులు 18వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? కొంచెం ఫాస్ట్ గా. ఎజ్బేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయించుండగా చాలక. ఏంటంట? ఈ యెజబెల్ ఏం చేస్తా ఉందంట? ఈ యెజబెల్ ఏం చేస్తా ఉందంటే ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిర్మూలము చేయడానికి రెడీ అవుతా ఉంది. हम लोग पढ़ेंगे हिंदी में भी. पहले राजा 18 अध्याय 4 पद 5 पद. ओबाद्या तो यहोवा का भय यहाँ तक मानता था कि जब इजबेल यहोवा के नबियों को नष्ट करती थी, यहोवा के नबियों को नष्ट कर रही हैं, तब ओबाद्या ने, बस भैया, थैंक यू. क्या कर रहे हैं? यहोवा का अभिनय को वो नष्ट कर रहा है, उसके साथ व्यभिचारी कर रहा है, उसके साथ वो काम जो है अभी विरुद्ध का काम कर रहा है वो. इसलिए वो इजबेल जो है अपना जीवन में मत रखो, హటావు उसको. అందుకే చెప్తా ఉంది ఈ యెజబెల్ ఏం చేస్తా ఉందంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న వారితో వ్యభిచారం చేస్తా ఉంది. యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తా ఉన్నారో వారి మధ్యకు వెళ్ళిపోయి వారి ప్రవక్తలను నిర్మూలన చేస్తా ఉంది.
ఒకవేళ యెజబెల్ ప్లేస్లో ఫోన్ మన మధ్యలోకి వస్తా ఉందేమో, ఒకవేళ యెజబెల్ ప్లేస్లో వ్యభిచారపు తలంపులు మన మధ్యలోకి వస్తా ఉన్నాయేమో. యవనస్తులుగా ఉంటున్నాం మనము, మన తల్లిదండ్రులు నన్ను చూడలేదులే, మా అన్న మా అక్క నన్ను చూడలేదులే, సీక్రెట్ ప్లేస్కి వెళ్ళిపోతా ఉన్నామేమో, జాగ్రత్త, దేవుడు నిన్ను నన్ను చూస్తాను. ఆ యెజబెల్ లాంటి వ్యభిచారపు గల స్త్రీని మీ సంఘముల నుంచి తీసివేయండి. ఆ వ్యభిచారపు తలంపు గల స్త్రీని మీ హృదయంలోనికి తీసివేయండి. ये यजेबेल स्त्री जो है वो व्यभिचारी कर रहा है, वो व्यभिचारी का मन जो है आप हटाओ, उनका हृदय जो है अपने हृदय से आप हटाओ. इसलिए यजेबेल के बारे में इधर बोल रहे हैं. वो यजेबेल क्या कर रहे हैं? प्रवक्ति लोगों के साथ व्यभिचार कर रहे हैं. तो इसलिए यीशु मसीह जो है आपके साथ बैठकर, आपके साथ खड़े होकर బాధ్యత కన్నా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మీ పక్కనే కూర్చొని మీతో మాట్లాడుతూ ఉన్నాడు, మీతో పాటు నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఆ యెజబెల్ లాంటి వ్యభిచారపు తలంపులు నీ దగ్గర నుంచి తీసివేయి, ఆ యెజబెల్ లాంటి చండాలపు ఆలోచనలు నీ నుండి తీసివేయి అని చెప్పి. ఎందుకంటే ఆ వ్యభిచారపు తలంపు వలన నా మధ్య నీకు మధ్య ఉన్న సంబంధము కోల్పోయావు. ఆ వ్యభిచారపు ఆలోచన వలన నీకు నాకు ఉన్న మధ్య పవిత్రమైన సంబంధాన్ని కోల్పోయాం. అందుకే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే మలాకి 2:16 చూస్తే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు, కాబట్టి మీ మనస్సులను కాచుకునుడి, విశ్వాసఘాతకులు కాకుడి. अभी मलाकी पहले अध्याय 16 वचन में नहीं, अब पढ़ने की जरूरत नहीं, मैं आपसे बातचीत कर रहा हूँ. अभी इधर क्या कह रहा है? मतलब हमारा मन को कैसे करना है? वचन के द्वारा हम सुरक्षा करना है. ఏమంటాడు ఇక్కడ? కాబట్టి మీ మనస్సును కాచుకునుడి. ఎలా కాచుకోవాలంట? విశ్వాసఘాతకులు. ఎవరు విశ్వాసఘాతకులు అంటారు? వాళ్ళని ఎవరంటారు విశ్వాసఘాతకులని? బిజినెస్లో ఎవరైనా పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, ఆ పార్ట్నర్స్ మధ్య ఏముంటుంది? ఒక ట్రస్ట్ ఉంటుంది, ఒక సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే ఆ సంబంధం, ఆ ట్రస్ట్ కోల్పోతామో వాళ్ళు ఏమైపోతారంట? అరే విశ్వాసఘాతకుడా, विश्वासघातकुराला. अभी दो बिजनेस पार्टनर्स हैं, उसके बीच में क्या रखेंगे? एक संबंध हो चुका, तो एक संबंध होंगे. वो संबंध टूट चुका है. मतलब कैसे टूट चुके हैं? पैसों की वजह से, उनका ज्ञान की वजह से वो टूट चुके हैं. अभी वो लोगों को क्या कहेंगे? विश्वासघातक, विश्वास का विरोध, ऐसा कहेंगे. यीशु मसीह भी क्या कह रहा है? विश्वास का विरुद्ध लोग खड़े हो जाओ. విశ్వాసఘాతకులారా ఇకనైనా వినండి, నిలబడండి. విశ్వాసంలో ముందున్న ప్రేమను విడిచిపెట్టిన మీ ప్రేమను, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట? ఇదిగో నీకును నాకును మధ్య సంబంధం కోల్పోయిన వారు ఏంటుండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సిలువలో 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు ఆయన స్వస్థపరిచిన వాడిగా ఉన్నాడు. అలాగే ఎంతో మందికి ఆయన రక్షణ దయచేసిన వాడిగా ఉన్నాడు. అంతకంటే ప్రాముఖ్యమైనది, దేవునికి నీకు మధ్య ఆదాము హవ్వ వలన ఆ పాపం వలన బంధము ఏమైపోయింది? విరిగిపోయింది. ఆ బంధాన్ని మరలా కట్టడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి నీకు దేవునికి మధ్య సంబంధాన్ని కట్టిన వాడిగా ఉన్నాడు. अभी हम लोग क्या देखेंगे? मतलब यीशु मसीह जो है अभी 33 साल 33 इयर्स इधर रह के उनका प्राण जो है वो छोड़ के त्याग करके हमारा के वजह से, हमारा पापों के वजह से, हमारा स्वार्थ के वजह से, हमारा घमंड के वजह से वो जो है अभी परमेश्वर हमारा बीच में एक संबंध रखा था. इसलिए अभी भी क्या कह रहा है? वो संबंध अभी टूट चुका है. किसके वजह से? यू और आदम के वजह से वो संबंध टूट चुका है. मैं वो संबंध के बीच में यीशु मसीह जो है आकर आ जाओ मेरे पास संबंध रखने के लिए, क्योंकि आपके लिए, मेरे लिए वो त्याग कर दिया था. उनका जीवन त्याग कर दिया था, खून बहाया था. इसलिए वो संबंध जो है टूट चुका है. परमेश्वर और हमारा बीच में अभी यीशु मसीह हमारे पास आकर वो संबंध रखने के लिए पहुंचा. आएंगे आप लोग
వస్తారా సంబంధాన్ని కట్టుకోవడానికి? ఒకరు మీరు అనుకోవచ్చు, అన్న నేను చక్కగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, కానీ నా భర్తను బట్టి నేను సరిగా ప్రార్థన చేసుకోలేకపోతా ఉన్నాను. అన్న నేను ఇంతకుముందు చక్కగా పాటలు పాడేదాన్ని, కానీ ఇప్పుడు సమయానికి వచ్చి పాటలు పాడలేకపోతా ఉన్నాను, ఎందుకంటే నా పిల్లలను బట్టి. అవును, మీకున్న సమస్యలు అవి ఎంచదగినవే, అవి ప్రాముఖ్యమైనవే, కానీ దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తూ సమయాన్ని వ్యర్థపుచ్చుకుంటా ఉంటే ఇదే సమయం దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ వస్తావా నాతో సంబంధాన్ని కట్టుకోవడానికి? अभी जो है यीशु मसीह क्या कर रहा है, मतलब अभी वो संबंध टूट चुका है अपने बच्चों के वजह से। भैया पहले मैं प्रार्थना करने के लिए मैं सोच रहा हूँ, मगर मेरा पति के वजह से अभी मैं प्रार्थना नहीं कर पा रहा हूँ, इसलिए वो संबंध जो है टूट चुका है। भैया मैं पहले आकर गाना गाएंगे, मगर मेरा बच्चों के वजह से वो गाना गाने के लिए मैं तैयार नहीं हूँ, इसलिए मेरा संबंध टूट चुका है। मगर यीशु मसीह जो है वो संबंध रखने के लिए, वो संबंध बांधने के लिए अभी भी यीशु मसीह पूछ रहा हूँ। యేసుక్రీస్తు ప్రభువారు ఆ బంధాన్ని కట్టుకోవడానికి, ఆ బంధాన్ని మరలా పునరుద్ధరించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తా ఉన్నారు. వస్తావా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి? प्रार्थना చేసుకుందాం ఒక నిమిషం, 1 मिनट जो है हम प्रार्थना करेंगे हमारा जीवन के लिए। वो संबंध जो है अभी टूट चुका है, इसलिए वो संबंध बांधने के लिए हम यीशु मसीह के साथ प्रार्थना करेंगे। అందరూ ప్రార్థన చేద్దామా? ప్రభువా, ఇదిగో ఇంతకు ముందున్న ప్రేమను నేను కోల్పోయాను ప్రభువా. ప్రభువా, ఇంతకు ముందున్న సమస్యను, ఇంతకు ముందున్న విశ్వాసాన్ని నేను కోల్పోయాను ప్రభువా. यीशु मसीह पहले विश्वास जो है मैं अभी टूट चुका है। कहेंगे यीशु मसीह से आगे बढ़ेंगे, प्रार्थना करेंगे। अंदर कళ్ళు మూసుకుందామా? आंख बंद कर लीजिए, सब लोग प्रार्थना करें।